నోటీసులో ఉన్నది 27వ తేదీ, కానీ అరెస్ట్ చేసింది 26వ తేదీ. అరెస్ట్ చేయడానికి వచ్చింది సంబేపల్లి స్టేషన్ పోలీసులు, కానీ వారిచ్చింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్. పోసాని కృష్ణమురళి అరెస్టులో కనిపించిన అక్రమాలివి. కుటుంబ సభ్యులకిచ్చిన నోటీసులో 27వ తేదీ అరెస్ట్ అన్నట్లుగా చూపించారు, కానీ ముందు రోజే అంటే 26వ తేదీ రాత్రి 8:30 గంటలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రెడ్ బుక్ రాజ్యాంగం మరోసారి తన వికృత రూపం ప్రదర్శించింది. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు జరిగి 2 వారాలలోపే మరో అక్రమ అరెస్టు సంచలనం రేపింది. ఈ నెల 24న జనసేనకు చెందిన జోగినేని మణి అనే వ్యక్తి మనోభావం దెబ్బతింది. 25న ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని నష్టాలొచ్చినా బాబుతో మరో 15 ఏళ్లు కలిసే ఉంటానని పవన్ అసెంబ్లీ సాక్షిగా ప్రామిస్ చేశారు. ఆ మరుసటి రోజు అంటే 26న పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు జరిగిపోయింది. అసలు ఎవరి జోగినేని మణి? ఆయన మనోభావాన్ని పోసాని ఎలా దెబ్బతీశారు, ఎప్పుడు దెబ్బతీశారు, ఎందుకు దెబ్బతీశారు అని లోతుగా పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ కాపీలో అసలు విషయం బయటపడింది. అప్పుడెప్పుడో 2015లో పోసాని నటించిన టెంపర్ సినిమాలో పాత్రకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో నంది అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ఈ సందర్భంగా జ్యూరీ మెంబర్స్ సినీ ఇండస్ట్రీలో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం పెరిగిపోయిందని పోసాని విమర్శించారు. ఇదే విషయాన్ని 2023 ఏప్రిల్లో ఓ కార్యక్రమం సందర్భంగా గుర్తు చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది, ఇప్పటికీ కొడుతూనే ఉంది. కానీ ఇన్నాళ్లకు అది జోగినేని మణి కంట పడింది. అది తన మనోభావాన్ని దెబ్బతీసిందని, ఇప్పటికీ ఫార్వర్డ్ అవుతోందని, అనేక మంది షేర్ చేస్తున్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు కూడా జరిగిపోయింది. మొత్తానికి 2017లో నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన కామెంట్స్ 8 ఏళ్ల తరువాత ఒకరి మనోభావాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు అందరిలో కలుగుతున్న అనుమానాలు ఏంటంటే, రెడ్ బుక్ లోకేష్ చేతిలో మాత్రమే ఉందా, పవన్ చేతిలో మరో రెడ్ బుక్ ఉందా? ఈ నెల 24న కేసు పెట్టడం, 25న టీడీపీతో 15 ఏళ్లు పొత్తులో ఉంటానని పవన్ ప్రకటించడం, 26న పోసానిని అక్రమంగా అరెస్ట్ చేయడం. అసలు ఎవరి కళ్లలో ఆనందం కోసం ఈ అరెస్టు జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ముందుగా నిన్న పోసాని ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చినటువంటి నోటీసును ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది అక్రమ అరెస్ట్ అంటున్నాం కదా. అక్రమ అరెస్ట్ అని చెప్పడానికి ఏదో ఒక ఆధారం మన దగ్గర ఉండాలి కదా. ఆధారాలు ఉంటేనే మాట్లాడతాం. కాబట్టి ఆ ఆధారాలు ఏంటి? చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అది విషయం. మీకు డేట్ ఏం కనిపిస్తోంది అక్కడ? ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు కనిపిస్తోంది? 27/02/2025 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంతకం పెట్టి 27వ తేదీతో అక్కడ కనిపిస్తోంది. మధ్యలో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులో ఆ పైన కూడా 27వ తారీఖే కనిపిస్తోంది. ఇలా పోసానిని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆయన పేరు, డోర్ నెంబరు, ఎక్కడ ఏంటి మొత్తం డీటెయిల్డ్గా ఏ సెక్షన్లో పెట్టాము అన్నీ. 111 కూడా పెట్టారు ఇందులో. బిఎన్ఎస్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం ఆయన పైన పెట్టారు. సో ఇవన్నీ ఇస్తూ 27వ తారీఖున ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు ఒక సమాచారం అందించారు. కుటుంబ సభ్యులకు ఒక నోటీసు ఇచ్చారు. 26వ తారీఖున అరెస్ట్ చేసి 27 డేట్ కనిపిస్తోంది కదా మీకు. అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు. ఏదో విధంగా అరెస్ట్ చేసేయాలి, ఏదో విధంగా తీసుకెళ్ళిపోవాలి. లేదంటే రెడ్ బుక్ అది మనల్ని కరిచేస్తుంది. ఎవరిని గరుస్తుందో కూడా తెలియదు ఆ రెడ్ బుక్. కాబట్టి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి. కాబట్టి అక్కడ డేట్ ఏమో 26వ తారీఖున ఆయన అరెస్ట్ చేశారు, 27వ తారీఖు కనిపిస్తోంది. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఆ కిందికి వచ్చి మీరు ఒకసారి చూస్తే ఆ సిగ్నేచర్ కింద ఏం రాస్తున్నారంటే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్ డేట్ అని రాశారు. సంబేపల్లి పిఎస్ గుర్తుపెట్టుకోండి, కింద క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. కానీ ఈరోజు న్యూస్ చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది, ఆయన్ని తీసుకెళ్ళింది ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకెళ్లారు. ఇక్కడ వచ్చిన పోలీసులు ఎవరంటే సంబేపల్లి పోలీసులు. అసలు కేసు ఎక్కడ పెట్టారు, రావాల్సిన పోలీసులు ఎవరు, ఎందుకు సంబేపల్లి అని ఇక్కడ రాశారు, ఎందుకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు?
అంటే ఒక కన్ఫ్యూజన్ కుటుంబ సభ్యులకి, ఎవరొచ్చారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారనేటటువంటి సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉండకూడదు, ఎటువంటి న్యాయ సలహా వాళ్ళు పొందకూడదు, వాళ్ళొక కన్ఫ్యూజన్లో పడిపోవాలి, ఏమైపోయారో పోసానని ఆందోళనలో పడిపోవాలి. అంతకు మించి వాళ్ళు ముందుకు కదలడానికి ఎక్కడున్నారు, ఏ పోలీసులు ఎప్పుడొచ్చారు, డేట్ చూడండి 27 ఉంది, 26 వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టుగా ఇది కనిపిస్తోంది. ఇక్కడేమో సంబేపల్లి ఉంది, ఆయన తీసుకెళ్ళింది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ తీసుకుంటే అది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఉదయం చూస్తే ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సంబేపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఇది అసలైన పాయింట్. ఇక పోసాని అరెస్ట్కి సంబంధించి చాలామంది ఈరోజు నిన్న నైట్ నుంచి ఇవాల్టి వరకు కూడా మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడా ఆయన బూతులతో రెచ్చిపోతారని, ఆయన బూతులు తిట్టారని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని చాలా దారుణంగా దూషించారని, అందుకే ఆయన అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆయన అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, కాదనలేని సత్యం. అదుపు తప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక్కరే ఇలా మాట్లాడారంటే ఆయన ఫ్యామిలీకి జరిగినటువంటి అవమానం, ఆయన ఫ్యామిలీ మీద రాసినటువంటి రాతలు, ఆయన ఫ్యామిలీ మీద పెట్టినటువంటి పోస్టులు మరెవ్వరూ కూడా అంత నరకం అనుభవించి ఉండరు. ఆయనకి అలాగే చూపించారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం స్పీకర్ గారు వారు గతంలో ఏ రకంగా మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు ఎలా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, గాజు గ్లాస్తో పొడవండి, సమాధి చెయ్యండి, రాళ్లతో కొట్టండి, కాంక్రీటు పోసి సమాధి చేయాలి అని మాట్లాడారు కదా. ఎవరు మాట్లాడినా తప్పే, పోసాని గారు మాట్లాడినా తప్పే, ఇంకెవరు మాట్లాడినా తప్పే. ఒకటి పక్కన పెడదాం, ఈ బూతు మాటలు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఇంకా రోజా గారి గురించి వీళ్ళు మాట్లాడిన మాటలు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇంతకంటే నీచమైన భాష, ఇంతకంటే దిగజారుడుతనం ఉండదు. ఎవరు మాట్లాడినా తప్పే. ఇది పాయింట్ నెంబర్ 1. కానీ ఈరోజు జరిగినటువంటి అరెస్టు ఈ బూతులు మాట్లాడినందుకు, ఈ విధంగా దూషించినందుకు, ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా వారి కుటుంబ సభ్యుల గురించో వారి గురించో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగిందని సోషల్ మీడియా మొత్తం కూడా కూస్తోంది. వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, ఈ అరెస్ట్ జరిగింది అందుకు కాదు, ఈ అరెస్ట్ ఆ నేపథ్యంలో జరిగింది కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఎందుకు అరెస్ట్ చేశామన్నది కంప్లైంట్ కాపీ కూడా మన దగ్గర ఉంది. ఇందులో అసలు విషయాలు బయటపడతాయి, ఇది అసలైంది. పోసాని కృష్ణమురళి అరెస్టు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్నది ఇది ఒక్కసారి నేను వినిపిస్తాను. ఇది నిజంగా ఇలాంటి కేసులు కూడా ఉంటాయా, ఇలాంటి వాటికి కూడా అరెస్టు చేస్తారా? సరే, కోర్టులు ఎలాగో రిమాండ్ విధిస్తాయి, ఏం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడదాం, ప్రజా కోర్టులో ఉంచుదాం. దీన్ని కోర్టులో ఏం తెలుస్తుంది అనేది తర్వాత చూద్దాం. ప్రజా కోర్టులో ఉంచే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి కేసులు కూడా ఉంటాయా, ఇలా కూడా అరెస్టులు చేయొచ్చా? 27వ తారీఖు ఉండేటటువంటి నోటీస్ ఉంటుంది, 26న అరెస్ట్ చేస్తారు, సంబేపల్లి పోలీస్ స్టేషన్ అంటారు, తీసుకెళ్లేది ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి. అసలు ఏముంది ఇందులో అని పరిశీలిస్తే జోగినేని మణి అనేటటువంటి వ్యక్తి 24వ తారీఖున, మొన్న 24వ తారీఖున ఒక కంప్లైంట్ ఇచ్చారు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో. ఏమిచ్చారు మీకు ఒక 2-3 లైన్స్ చదివి వినిపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2015లో టెంపర్ అనే సినిమా వచ్చింది, అందులో ఒక మంచి పాత్రను పోషించారు పోసాని కృష్ణమురళి గారు. అందుకాను ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఈ నంది అవార్డు ఎప్పుడు ఇచ్చారు? 2015 సంవత్సరానికి కాను 2017లో ఇచ్చారు. దానిని ఆయన తిరస్కరించారు. ఇప్పుడు తిరస్కరించిన సందర్భంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నంది అవార్డు జ్యూరీ మెంబర్స్ పైన, అలాగే సినీ ఇండస్ట్రీ పైన ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ని ఈ మణి అనేటటువంటి వ్యక్తి చూశారు. జోగినేని మణి అనేటటువంటి వ్యక్తి 24వ తారీఖున, మొన్న ఫిబ్రవరి 24న చూశారు. అంతకుముందు కూడా చూస్తూ ఉన్నారేమో. 2017లో చేసిన కామెంట్స్, అంటే దాదాపు 8 ఏళ్ళు అయింది. నేను ఈ దినము అనగా 24/02/2025 సోషల్ మీడియాలో చూస్తూ ఉండగా పలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పలు
మాధ్యమాలలో సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణమురళి అనే అతను ఒక కులమును అవహేళన చేసే విధంగా మరియు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించే విధంగా మరియు సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అవహేళన చేసే విధంగా 2015 సంవత్సరంలో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తున్నట్లు, అలాగే అప్పటి నుంచి అవార్డు కమిటీలో అందరూ కమ్మ కులానికి చెందిన వారే, అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్స్ చేసి దానిపై డిబేట్లు కూడా జరిగి ఉండడం, సినీ రంగానికి అభిమాని అయిన నేను సినీ రంగానికి ఒకే కమ్మ కులంతో ఆపాదించడం నాకు చాలా ఆందోళన, బాధ కలిగించింది. సో ఇంకా చాలా ఉంది, అవంతా తర్వాత చూద్దాము. సో పై విధమైన వ్యాఖ్యలు ఇటువంటి అభిమానుల బాధకు గురయ్యే విధంగా మరియు మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి పైన మరియు పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన 2017లో అవార్డు తిరస్కరిస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆ రోజు నేను ఇలా మాట్లాడానని 2023 ఏప్రిల్లో నేను నంది అవార్డు తిరస్కరించాను 2017లో అని 2023 ఏప్రిల్ 7న ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. ఆ రోజు నేను ఇలా వ్యాఖ్యానించానని చెప్పారు. అది సోషల్ మీడియాలో తిరుగుతోందంట. అది సోషల్ మీడియాలో తిరగడం నా మనోభావాన్ని దెబ్బతీసింది. ఒకే కులానికి సినిమా ఇండస్ట్రీని ఆపాదిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు నా మనోభావాన్ని దెబ్బతీశాయి కాబట్టి ఆయన పైన కేసు పెడుతున్నానంటే ఇమ్మీడియట్గా 111 సెక్షన్ 111 బిఎన్ఎస్ సెక్షన్ 111 ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట, వ్యవస్థీకృత నేరం. అంటే ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్గా చేయడం, కొందరు కుట్రపూరితంగా చేయటం. అసలు ఈ సెక్షన్ పెట్టడానికి లేదు. దీనిపైన న్యాయవాదులు ప్రముఖులు వాళ్ళు మాట్లాడతారు. అవన్నీ కూడా ఇటువంటిది పెట్టచ్చా లేదనేది వారు మాట్లాడతారు. ఇది విషయం. అసలు ఎవరి మణి, జోగినేని మణి అసలు 24న ఆయన కేసు పెట్టడం ఏంటి, 26న అరెస్టు జరిగిపోవడం ఏంటి, మనోభావం దెబ్బతినడం ఏంటి, 2017లో సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇప్పుడు మనోభావం దెబ్బతినడం ఏంటి. ఆల్రెడీ పోసాని కృష్ణమురళి గారి పైన అనేక పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఆయన అసలు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఆయన అరెస్టు జరిగిందంటే దీని వెనుక ఎటువంటి కారణాలున్నాయి అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ పోసాని కృష్ణమురళి గారి సతీమణి గారితో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఫోన్ చేసి ఆమెకు ధైర్యం చెప్పారు, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ కుటుంబం వెంట, వారి వెంట తాను ఎప్పటికీ ఉంటానని కూడా ఒక భరోసా కల్పించారు. ఏం మాట్లాడారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూసి తర్వాత బ్రేక్ తీసుకుందాం. హలో, మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన, అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా, వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్, దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వీఆర్ ఆల్ దేర్. జస్ట్ ఆమె కూడా ఆ విషయం చెప్పు. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదిగా కూడా వారే ఉన్నారు. అలాగే మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవుతారు త్రిపురనేని చిట్టిబాబు గారు, అనలిస్టు, సినీ నిర్మాత. బాలాగారు, ముందు ఇక్కడ పెట్టినటువంటి కేసులు, సెక్షన్లు మీ దగ్గర ఉంటాయి, ఇక్కడ నా దగ్గర కూడా ఉంది. ఒకసారి ఈ సెక్షన్ల గురించి ఏమైనా చెప్తారా సార్? ఇక్కడ యాక్చువల్ గా మీడియాకి ఫార్వర్డ్ చేసిందే నేనండి. మొత్తము నేనే చూసి షాక్ అయ్యాను. మార్నింగ్ 6 o'clock నుంచి నేను ఈ కేసుని ఫాలోఅప్ చేసే దగ్గర నుంచి కూడా నేను షాక్ అయిపోయాను, వండర్ అయిపోయాను. జనరల్ గా యాంటీ డేట్లు వేసి నోటీసులు ఇవ్వడం చూసాను, కానీ ఫ్యూచర్ డేట్లు వేసి నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం. మళ్ళీ చెప్పండి, అంటే వెనక డేట్ల యాంటీ డేట్, పాత తేదీలతో అది మాకు తెలిసిన విషయమే. మేము కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఓకే యాంటీ డేట్ వేసారు అనేసి. కానీ ఇది తెలియని విషయం ఏంటంటే ఫ్యూచర్ డేట్లు వేసి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అండి. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో, ఎవరెవరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఫ్యూచర్ డేట్ తో వేసినట్టుగా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఈ ప్రొసీజర్ లో పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ డేట్లు ఇచ్చిన దాఖలాలు లేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో. ఓకే, ఎందుకంటే దేవతలు కాదు కదండి, వాళ్ళకి తెలియదు కదా 27వ తేదీన పోసాని కృష్ణమురళిని వీళ్ళు అరెస్ట్ చేస్తారనేది వాళ్ళు ఊహించుండరు కదా. 26వ తేదీని చేసి బ్యాక్ డేట్ ఏదో వేసుకున్నారు, 27వ తేదీ తీసుకొచ్చి బ్యాక్ డేట్ వేసుకున్నారు అంటే ఓకే, నమ్మసక్యంగా ఉంటది. కానీ ఫ్యూచర్ డేట్ ఎలా వేస్తారు?
ఆయన తీసుకొచ్చిన తర్వాత 4 రోజులు దాచిపెట్టేసుకొని ఇంకో డేట్ వేసారంటే అది కూడా బాగుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, 28 29 వేసారనుకోండి ఆ డేట్, ఈ 3 రోజులు ఎక్కడైనా హైడ్ చేశారనుకోండి, ఏంటి పరిస్థితి? అప్పుడు ఓకే, నేను అదే అంటున్నా, ఆ సందర్భాలలో వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఎత్తిన వాళ్ళకే 27 డేట్ అని ఎలా ఇస్తారు నాకు అర్థం కాలేదు. అదే షాక్ అవుతున్నా. 26వ తేదీ తీసుకెళ్తున్నాం అనే పర్సన్ దగ్గర నుంచి తీసుకెళ్ళినప్పుడు ఎయిదర్ ఇస్తే 26 అని ఇవ్వాలి, లేదంటే 24 25 ఇస్తారు ముందు రోజులో. అలా కాదని చెప్పేసి, ఎందుకంటే నోటీస్ సర్వీస్ అనేది కామన్ కదా, అవును, ముందే చేసామని చెప్పుకోవాలి కదా. అలా కాదని ఫ్యూచర్ డేట్ లో నోటీస్ ఎలా ఇస్తారు? తీసుకెళ్లిపోయిన తర్వాత నోటీస్ ఇస్తారా? అంటే ఇది నథింగ్ బట్ ఇల్లీగల్ అరెస్ట్. ఇల్లీగల్ అరెస్ట్ కూడా కాదు, సింపుల్ గా చెప్పేయచ్చా ఇల్లీగల్ అరెస్ట్ అని? ఇల్లీగల్ అరెస్ట్ కాదు సార్, కిడ్నాప్ కూడా అవుతుంది. ఎట్లా అంటే పోలీస్ వాళ్ళు రూల్ ఆఫ్ లా ని పాటిస్తే అది వాళ్ళ యొక్క సావరెన్ డ్యూటీస్ అంటాం. అంటే రూల్ ప్రకారంగా పాటిస్తే, రూల్ కి అధిగమించి పాటిస్తే ఏమవుతుంది? అది ఇల్లీగలే కదా. ఓకే, ఒక వ్యక్తిని ఇల్లీగల్ గా ఎవరైనా తీసుకెళ్తే దాన్ని లీగల్ భాషలో లేకపోతే ఐపీసీ బిఎన్ఎస్ఎస్ భాషలో ఏమంటాం? కిడ్నాపే కదా. అంతే కదా. ఒక మనిషిని అపహరించి తీసుకెళ్లిపోవడం దాన్ని కిడ్నాప్ అని అంటాం. సో దీన్ని కూడా అదే అంటాం. నువ్వు రూల్ ఆఫ్ లా పాటించకుండా చేస్తే ఎస్ యువర్ ఆల్సో బి, నో డౌట్ అందులో. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బై ద బై మార్నింగ్ నుంచి ఇంకోటి కూడా చెప్పండి సార్, 2 పాయింట్లు నా అబ్జర్వేషన్, 2 పాయింట్లు చెప్పాను. ఈ సంబేపల్లి పోలీస్ స్టేషన్ నెంబరు ఇచ్చిందేమో సబ్ ఇన్స్పెక్టర్ సంబేపల్లి, తీసుకెళ్ళిందేమో ఓబులవారిపల్లి. మీరు వెళ్ళినట్టున్నారుగా? మీకు నేను వెళ్ళలేదండి, నేను నా పర్సన్స్ అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మన సుధాకర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ పిటిషన్స్ అన్ని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయించాము. తర్వాత ఇప్పుడు ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు ఇప్పుడు మ్యాటర్ కూడా. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా నేను మా టీం మానిటర్ చేసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి, ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన టీం ఎంటర్ అయి ఉన్నారు కాబట్టి, నా సీనియర్ గౌన్ కాబట్టి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. మాకు కోర్టు పరిభాషలో సీనియర్ గౌన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళకి ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు ఆయన టేకప్ చేస్తున్నారు, ఇప్పుడు ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు మ్యాటర్ ని. అయితే ఇక్కడ నేను ఇంకో కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. 27th ఫ్యూచర్ డేట్ వేసి ఇచ్చారు. అయితే మళ్ళీ వాళ్ళు వాట్సాప్ కూడా చేశారు, మనం అది కూడా చెప్పాలి. పోలీస్ వాళ్ళు వాళ్ళ అబ్బాయికి వాట్సాప్ చేసి 26th డేట్ ని కరెక్షన్ చేసి ఇచ్చారు. ఇదిగోండి చూపిస్తారు. అది ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు ఇచ్చారు. 26 ఎప్పుడు ఇచ్చారు సార్? ఇవాళ ఇచ్చారు. ఇవాళ నిన్న ఇచ్చిన దాంట్లో 27 ఉంది, ఇవాళ ఇచ్చిన దాంట్లో 26 ఉంది. ఏది చూసినా అదైనా సరే ఇదైనా సరే కరెక్ట్ లేదు కదా. నేను అక్కడికే వస్తున్నా, చూడండి వాళ్ళు కనీసము కరెక్ట్ చేసుకోవడం దాంట్లో కింద కూడా సాంబేపల్లి పిఎస్ అని రాశారు. ఎందుకు సాంబేపల్లి పిఎస్ అని రాశారంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సాంబేపల్లి పిఎస్ అని రాశారు. వాస్తవంగా ఏ జ్యూరిస్డిక్షన్ లో కేసు ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్స్ కి సంబంధించిన ఎస్హెచ్ఓ గానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆఫీసర్ ఉంటే 2 స్టార్ ఉంటే 2 స్టార్ గానీ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు వెళ్ళాలి. లేదు అంటే వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళారు చేశారు అంటే దానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గానీ ఆథరైజేషన్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆథరైజేషన్స్ లేవు, పాస్పోర్ట్ లేదు. మీ అందరికీ తెలిసిందే, నేను ఈ ఇల్లీగల్ అరాచకమైన అరెస్టులు జరిగే దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా నేనే మొదలు పెట్టా, పాస్పోర్ట్ లేకుండా వేరే రాష్ట్రాలకి పోలీసు వాళ్ళు రాకూడదు అని చెప్పేసి. నా మీద ట్రోలింగ్స్ కూడా జరిగాయి, ఇదేమన్నా ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ కావడం కానీ. పాస్పోర్ట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేస్తారు, దాన్ని ఆథరైజేషన్ అంటారు. ఈ ఆథరైజేషన్ ని తీసుకొని లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. ఆ లోకల్ పోలీస్ వాళ్ళని ఎస్కాట్ గా తీసుకొని అసిస్టెన్స్ తీసుకొని అప్పుడు ఆయనను అరెస్ట్ చేసి అక్కడ లోకల్ మెజిస్ట్రేట్ కి ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇస్తుంది మెజిస్ట్రేట్, అప్పుడు తీసుకొచ్చి ఇక్కడికి రావాలి. తెలంగాణకు పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు, పోసాని గారి నుంచి అక్కడి నుంచి ఎత్తేసుకొస్తారు. లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పం, అక్కడ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయం, ఏమి చెయ్యం, డైరెక్ట్ గా పట్టుకొచ్చేస్తాం, ఇక్కడే పెట్టేస్తాం. అంటే ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాల. నేను ఆ నోటీసు సెకండ్ నోటీస్ కూడా చూసి నేను షాక్ అయ్యాను సార్. మీరు ఫస్ట్ రామోజీరావు గారి మార్గదర్శిలో కేసులోనూ ఏదో వాళ్ళ మేనేజర్ ని ఇక్కడ తెలంగాణ నుంచి తీసుకుపోతుంటే ఆ బార్డర్ లో అడ్డుకున్నారు పోలీసులు, ఏపీ పోలీసులు. ఎలా తీసుకు? అవును అడ్డుకుంటారు సార్. నేను మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, ఇది పోలీస్ వాళ్ళ డ్యూటీ. నేను అదే అంటున్నా, ఒక రెసిడెంట్ ఆయన జ్యూరిస్డిక్షన్ లో తప్పిపోయారంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ, అది కాపాడాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళది. నేను ఏ లొకేషన్ లో బతుకుతున్నానో, ఏ లొకేషన్ లో నా ఇల్లు ఉందో, ఏ లొకేషన్ లో నేను ఉంటున్నానో, ఏ లొకేషన్ లో నేను ఉన్నానో అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత ఆ లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ వాళ్ళది. నేను అక్కడి నుంచి తప్పిపోయినా, చనిపోయినా, మిస్సింగ్ అయిపోయినా, నాకు ఏదైనా జరిగినా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ పోలీస్ స్టేషన్. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తిని వాళ్ళ జ్యూరిస్డిక్షన్, ఇది ఈ రోజు తెలంగాణలో ఆ జ్యూరిస్డిక్షన్ వచ్చే పోలీస్ స్టేషన్ మీద కూడా కేసు వేయచ్చు, మనం రిట్ అయ్యొచ్చు. ఎందుకంటే మీ జ్యూరిస్డిక్షన్ ఉన్న వ్యక్తిని ఇల్లీగల్ గా ఇలా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతే మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు.
ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు కంప్లైంట్ ఆల్రెడీ చదివి వినిపించారు. Yes. ఆ కంప్లైంట్ లో మతిపోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 24వ తేదీ కంప్లైంట్ ఒక వ్యక్తి ఇస్తాడు, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి. వీళ్ళు ఇమీడియట్లీ 27వ తేదీ లోపల మొత్తం అరెస్ట్ జరిగిపోతుంది. మీ అందరికీ తెలిసిందే, కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఏ విధంగా హింసించి ఆ అమ్మాయిని టార్చర్ చేసి డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిని తిట్టి నానాక బూతులు అన్ని మాట్లాడి అవన్నీ ట్రోల్ అవుతున్నా వీడియోలో తిరుగుతున్నా తిరుపతికి సంబంధించిన పోలీసు వాళ్ళు ఈ రోజు వరకు ఆ వ్యక్తిని కనీసం అరెస్ట్ కూడా చేయాల. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే 24వ తేదీన 9 గంటలకి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కడతారు. సేమ్ డే, వెరీ సేమ్ డే 26th రోజుకంతా హైదరాబాద్ రీచ్ అయిపోతారు. 27th కి ఈ రోజు ప్రొడ్యూస్ కి వచ్చేస్తారు. మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్పాలి సార్. ఐపీఎస్ స్థాయి అధికారి ఐఓని కాదని చెప్పేసి ఈ కేసులో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకు ఇక్కడ ఇప్పుడు కూడా అదే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు, ఈయన ఎందుకు కోర్టుకు వెళ్ళడానికి కూర్చో ఉన్నాడు. వీళ్ళ కాల్ హిస్టరీలు తర్వాత వాట్సాప్ కాల్ హిస్టరీస్ మొత్తం తీస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవరో ఒకరు వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగానా? ఎస్, అబ్సల్యూట్లీ ఖచ్చితంగా. ఎందుకో చెప్పనా, ఈ కేసులో ఉన్న గ్రావిటీ ఏంటి సార్, అసలు సెక్షన్స్ ఏంటి సార్, ఒకసారి మనం చూసుకుంటే ఇదే సెక్షన్స్ ఉన్నది మనకు. దీంట్లో సెక్షన్ 196, 353, +2, 111 అండ్ 3 +5 ఇవేంటి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, ఒకరి మనోభావాలు దెబ్బతీసినందుకు, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ రిలీజియస్ ని దాన్ని ప్రేరేపించే విధంగా మాట్లాడినందుకు వచ్చిన కేసులు. దాంట్లో 111 అనేది ఆర్గనైజ్డ్ అంట. అసలు ఇక్కడ మీరు గమనించారో లేదో, కంప్లైంట్ లో వాళ్ళే చెప్తున్నారు ఏదో నంది అవార్డు ఇంకోటి. దీంట్లో ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది సార్, నాకు అర్థం కాల. పోలీసులు ఎందుకు ఆ సెక్షన్ పెట్టారో అర్థం కాల. అంటే పోసాని కృష్ణమూర్తి గారు కూడా ఆయన నంది అవార్డు తీసేసుకో వద్దు అని చెప్పడానికి కూడా 10 మంది కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తారా వద్దని చెప్పడానికి? అంటే ఈ మధ్య కాలంలో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఒక వ్యక్తి పైన 10 ఏళ్లలో 3 సార్లు ఛార్జ్ షీట్ ఫైల్ అయి ఉంటే అందులో ఒకదానిని కోర్టు పరిగణలోనికి తీసుకుని ఉంటే అప్పుడు వస్తుంది ఈ సెక్షను. ఎవడు కనిపిస్తే వాడి మీద తీసుకెళ్లిపోయి 111 సెక్షన్ కేసు పెట్టేస్తే ఎలా అని సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు మాట్లాడుతున్నాయి. అవును, కరెక్ట్. అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ మరి ఆయన పైన ఎప్పుడైనా ఈ ఛార్జ్ షీట్లు ఉన్నాయా, కోర్టు పరిగణలోనికి తీసుకుని ఉన్నాయా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టారు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వేరియస్ కేసెస్ లో కూడా వీళ్ళు హడావిడిగా ఛార్జ్ షీట్లు వేశారు అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దేనికోసం అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఓకే, రైట్. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కోర్ట్ టేక్ కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినప్పుడు సిమిలారిటీ కేసెస్ ఉండాలి. ఒకటైనా తీసుకోవాలా? కనీసం ఒక 3-4 వేస్తున్నారు అనుకోండి ఛార్జ్ షీట్లు, అందులో ఒకటైనా కాగ్నిజెన్స్ లోకి వెళ్ళాలా? ఎస్, కాగ్నిజెన్స్ తీసుకుంటేనే. ఓకే, కాగ్నిజెన్స్ తీసుకోవాలి. కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని సీసీ నెంబర్ అయ్యి సమన్లు ఇష్యూ చేసి ఆ సమన్లలో కూడా చార్జెస్ ఫ్రేమింగ్ జరగాలి సార్. ఇక్కడ బాగా గమనించండి, చార్జెస్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు అక్యూజ్డ్ కూడా రిఫ్యూజ్ చేసి దానికి చార్జెస్ కాదని డిలే చేశారనుకోండి, దెన్స్ మ్యాటర్ ట్రయల్ నడుస్తుంది. కాగ్నిజెన్స్ చేసుకుని కన్విక్ట్ అయితే కదా. రైట్, వస్తాను సార్. ఒక్కొక్క సెక్షన్ గురించి మీరు చెప్పండి, తర్వాత ఈయన పని పెట్టింది ఇంకా మాట్లాడదాం. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఏంటి అక్రమ అరెస్టులు? మొన్న వంశీ అక్రమ అరెస్టు చూశారు, 12 రోజులు కరెక్ట్గా, 13వ రోజు మళ్ళీ ఒక అరెస్టు జరిగిపోయింది. ఒక పక్క అసెంబ్లీ జరుగుతోంది, అక్కడ వైఫల్యాలు ఎండగడుతూ ఉన్నారు, ఒక డైవర్షన్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారి కళ్ళలో ఆనందమో ఏమో చూడాలనుకున్నారో ఏమో కానీ ఆయన 15 సంవత్సరాలకి ఒక ఇది రాయిచ్చారు, అగ్రిమెంట్ రాయిచ్చారు. రాసిచ్చిన మరుసటి రోజే అరెస్ట్ జరిగింది. ఈశ్వర్ గారు, ముందుగా జనసేన నేత పెట్టారు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. 9 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకంలో భాగంగా కొన్ని వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలని, కొంతమంది మాజీ ఎంపీలని, అదేవిధంగా చూస్తే మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా టీవీలో మాట్లాడేటటువంటి హౌస్ శ్రీధర్ రెడ్డితో పాటు ఇప్పుడు చూస్తే పోసాని కృష్ణమురళి గారి మీద కేసు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు మన డిస్కషన్ అంశం పోసాని కృష్ణమురళి గారు. మనం అనేక అంశాలు ప్రతిసారి, ఎందుకంటే అరెస్ట్ జరిగినప్పుడల్లా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అసలు ఎఫ్ఐఆర్ కాపీ, నిన్న ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 2 నోటీసులు ఎప్పుడైనా ఇస్తారా అంటే నాకు తెలిసి ఎవరు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినాక భార్యకు ఒక నోటీసు, కొడుకు ఒక నోటీసు ఇచ్చిన దాఖలా నాకు తెలిసి బహుశా ఎక్కడుండు. భార్యకేమో పోలీసులు డైరెక్ట్గా చేతికి
నోటీస్ ఇచ్చి ఆ నోటీసులో 27వ తారీఖు అరెస్ట్ చేస్తున్నామని రాశారు. ఇది ఏదైతే పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఇచ్చినటువంటి నోటీసులో 26వ తారీఖు రాత్రి 8:45 అరెస్ట్ చేసి 27వ తారీఖు అరెస్ట్ చేశామని డేట్లు ఇచ్చారు దాంట్లో. అదే పోసాని కృష్ణమురళి గారి కుమారుడికేమో వాట్సాప్లో పంపించింది 26వ తారీఖే మీ నాన్నగారిని అరెస్ట్ చేశాం, ఇది ఈరోజు వచ్చింది 27వ తారీఖు ఆయన వాట్సాప్లో పంపించారు. రిటర్న్ గానేమో 26 సాయంత్రం అరెస్ట్ చేసి 27 అరెస్ట్ చేసినట్టుగా నోటీస్ ఇచ్చారు. వాట్సాప్లోనేమో 27వ తారీఖు నోటీసులు పంపి 26వ తారీఖు మీ నాన్న అరెస్ట్ చేసామని ఇచ్చారు. ఒక వ్యక్తిని ఇచ్చేవాళ్ళు సార్, లేరు కాబట్టి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇచ్చారు. దీంట్లో నిజం క్లియర్గా చూడండి సార్, ఇది ప్రజలకు ఎఫ్ఐఆర్ కాపీలిందా మీరు చూపించారు. మళ్ళీ దీంట్లో కొంచెం ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపించారు. అటు చూడండి సార్, 24/2/2025 తారీఖు రాత్రి 9 గంటల కేసు ఎఫ్ఐఆర్ కట్టారండి. కంప్లైంట్ ఇచ్చింది రాత్రి 9ంటికి, ఎఫ్ఐఆర్ కట్టింది ఏమంటే సెకండ్ గ్యాప్ కూడా లేదు. సెకండ్ గ్యాప్ లేదు అంటే ప్రీ ప్లాన్డ్ కాబట్టి ముందు టైప్ చేసి పెట్టేస్తారు. అదే ఆ మనోభావాలతో చెబుతా, చాలా పెద్ద మ్యాటర్ ఉంది దాని గురించి. కంప్లైంట్ ఇచ్చిన ఆయన పేరు జోగినేని మణి, 49 సంవత్సరాలు, ఆక్యుపేషన్ కల్టివేషన్ అంటే సాగు వ్యవసాయం చేస్తాడంట. ఆయన ఓబులవారిపాలెం మండలం. అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అండ్ సమ్ అదర్స్. 24వ తారీఖు రాత్రి చూడండి సార్ 9 గంటల కంప్లైంట్ ఇచ్చారు. 24వ తారీఖు రాత్రి 9 గంటల కంప్లైంట్ ఇస్తే అన్నమయ్య జిల్లాలో 26వ తారీఖు సాయంత్రం ఆ 9 గంటల కంప్లైంట్ ఇచ్చే 48 గంటలు గడిచిపోతుంది. అందుకని ఒక గంట ముందే వచ్చేసారు, 8:30 టైంకి వచ్చేసి. అసలు విందా మీరు ఎఫ్ఐఆర్ కాపీలో ఒకటి మర్చిపోయారు సార్, చాలా తప్పులు తడక ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఆయన 24/2/2025లో సోషల్ మీడియా చూస్తుండగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని మాధ్యమాల్లో సినీ రంగానికి చెందినటువంటి పోసాని కృష్ణమురళి అతను ఒక కులాన్ని అవహేళన చేసే విధంగా, సినీ పరిశ్రమను ఒక కులానికి ఆపాదించే విధంగా, సినీ రంగంలో ఉత్తమ ప్రదర్శనకు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుని అవహేళన చేసే విధంగా 2015వ సంవత్సరంలో తాను తిరస్కరించినట్టుగా, అలానే ఆ అవార్డు కమిటీలు అందరూ కమ్మ కులానికి చెందినవారే అందుకే తిరస్కరించానని కమ్మ కులాన్ని కించపరిచేలా మాట్లాడి దానిపై వివిధ రకాల కామెంట్ చేసి దాని డిబేట్లు జరిగి ఉండటం ఇవన్నీ చూశాడంట. చూసి ఇది చాలా ఆందోళన కలిగిందండి సార్. ఆందోళన బాధతో ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఆందోళన బాధ, ఉదయం పూట బాధ కలుగుతుంది, మధ్యాహ్నం పూట బాధ కలుగుతుంది, రాత్రి బాధ కలుగుతుంది, తెల్లార్లు బాధ కలుగుతానే ఉండి 8 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపుగా 9 నెలలుగా రోజు మదన పడుతూ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తెల్లారులు మదన పడుతూ అసలు ఏం చేయాలి ఏంటి, అమ్మో అసలు పోసాని కృష్ణమురళి అప్పుడేదో మాట్లాడాడు, 2017లో మాట్లాడాడు, 18 నిద్రపోట్ల, 19 నిద్రపోల, 20 నిద్రపోల, అసలు ఈ కూటమి వచ్చి నాకు 9 నెలలు నిద్రపోకుండా ఆ రోజు రాత్రి 9 అప్పుడు గబక్కన, ఎందుకంటే మళ్ళీ తెల్లారు నిద్ర పట్టదు కాబట్టి 9 అప్పుడు వచ్చి కంప్లైంట్ చేశాడు సార్. ఏం కంప్లైంట్ తెలుసా? ఇతను ఎవరు, పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుడిగా ఉంటూ ఆ పొలిటికల్ అండ్ సోషల్ స్ట్రాటజీ అమలు పరిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు మరియు మద్దతుదారులతో కలిసి, ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయాల, కలిసి కుట్రతో సంఘటితంగా అబద్ధ వ్యాఖ్యలతో వివిధ కులాల మధ్య, సినీ అభిమానుల మధ్య, వివిధ రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, చిచ్చు పెట్టే విధంగా 2014వ సంవత్సరం నుండి, నోట్ దిస్ పాయింట్, 2014వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయింది ఎప్పుడంటే 2014లో జాయిన్ అయ్యాడా, పాదయాత్ర అప్పుడు జాయిన్ అయ్యాడా? 2014లో నంది అవార్డులు ఇచ్చారా? 17లో నంది అవార్డుల గురించి మాట్లాడారా? చిన్నట్టు సార్ 2017లో నంది అవార్డు ఇచ్చారు. 2015లో వచ్చిన టెంపర్ సినిమా. 2017లో నంది అవార్డులు ఇస్తే ఈయన 2014 నుంచే ఈ నంది అవార్డుల మీద సోషల్ మీడియాలో మాట్లాడేసి కుట్రపడినాడంట 2014లోనే. ఓకే చేశారంట సార్. 2014 సంవత్సరం నుండి వేశారు కదా సార్, ఫ్యూచర్ డేట్ తో ఇచ్చారు కదా, అట్లా ఫ్యూచర్ లో మాట్లాడుతున్నారు. జూమ్ చేయండి. 2014 సంవత్సరం నుంచి అరే రాసుకునేటప్పుడు కనీసం కంప్లైంట్ చేసేటప్పుడు నవ్వుతారు, సిగ్గు శరమన్న కనీసం ఉండాలి కదా. ఇంత తప్పులుగా రాసుకుంటారా? అరెస్ట్ లేటు మీరు చేస్తారు, మేము ఫిక్స్ అయ్యాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. 2010 చూడండి సార్ కిందకి, ఇంకా 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా అంటే ఇతను వైషమ్యాలు రచ్చగొట్టేస్తున్నాడు. దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. పై విధంగా వ్యాఖ్యలు చేసి నా వంటి సినీ అభిమానులు బాధకు గురయ్యే విధంగా మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి గారి పైన పై విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బాధ కలుగుతుంది సార్. ఎవరు సార్ బాధ కలగాలి?
నంది అవార్డుని కమ్మ అవార్డులు అందరికి బాధపడాలా, భారతరత్న అవార్డు నా కాలి కోటితో సమానం అని చెప్పి నా బాలకృష్ణ మీద కేసులు పెట్టాలా? అంటే మీరు కేసులు పెట్టడానికి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయడానికి తప్పుడు వ్యాఖ్యానాలు దీని మీద అంట నంది అవార్డులకు సంబంధించి. మరి ఇదే నంది అవార్డులకు సంబంధించి మీరు కేసు పెట్టారు కదా, ఎస్ ఇంట్రెస్టింగ్. మీ నంది అవార్డులకు సంబంధించి మీ సినిమాకి సంబంధించినటువంటి బాలకృష్ణ గారి మీద, బాలకృష్ణ గారు అన్నారు, చిరంజీవి గారికి సంబంధించి చూడండి సార్, బన్నీవాసు మెగా కుటుంబానికి చాలా సన్నిహితుడైన బన్నీవాసు ట్వీట్ పెట్టాడు. ఏమన్నప్పుడు, అన్ని మెగా హీరోలు రాష్ట్ర అవార్డులు పొందాలంటే ఏపీ ప్రభుత్వం నటన నేర్చుకోవాలి. అంటే మెగా హీరోలకు నటన రాదు, అందుకని వాళ్ళకి అవార్డు ఇవ్వాల. సో మీరు అందరూ ఏపీ ప్రభుత్వం నటన నేర్చుకోవాలని, ఇది బన్నీవాసు దాని మీద రియాక్ట్ అయ్యారు సార్. ఆయనతో పాటు గుణశేఖర్, ఎవరైతే రుద్రమదేవి సినిమా తీశారని గుణశేఖర్ గారికి రాకపోతే గుణశేఖర్ కూడా చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు, తన చిత్రం రుద్రమదేవి అవార్డులకు ఎందుకు విస్మరించారని చెప్పి. నందమూరి బాలకృష్ణ గౌతమి మిత్ర శాతకర్ణికి పనురాయితీ ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రయోజనం పొందలేదని ఆయన ప్రశ్నించారు. రెండు, దాని తర్వాత మెగా కుటుంబంలోని హీరోలను ఏపీ రాష్ట్ర అవార్డులో నిర్లక్ష్యం చేస్తున్నారని నిర్మాత బండ్ల గణేష్ ఇవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులని వ్యాఖ్యానించారు. ఒకసారి చూపించండి. నంది అవార్డుల్ని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సైకిల్ గుర్తు పోల్చి సైకిల్ అవార్డులని అన్న. మరి బండ్ల గణేష్ గారిది ఇతనికి రాట్లా, ఇతను తెల్లారులు ఇది గుర్తు రాట్లా. 8 సంవత్సరాలుగా పొద్దున సాయంత్రం తెల్లారులు గుర్తు రాకుండా ఇప్పుడు ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన మధ్యలో నంది అనగానే కమ్మ అని అన్నాడని అది ఒకటే గుర్తొస్తుంది. మరి భారతరత్న కాలిగోటితో సమానం అని అవహేళన చేసి, సారీ టు సే సార్, అట్లాంటి మాటలే మనం మాట్లాడకూడదు. అంత ప్రతిష్టాత్మకమైన అవార్డు భారతరత్న అంటే. అలాంటి అవార్డులు మీ నాన్నకు రాలేదు కంటే ఆయన మా కాలిగోటితో సమానం అన్నాడు బాలకృష్ణ. మరి అట్లాంటి వాళ్ళు కదా అరెస్ట్ చేస్తుంది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇలా వేధించేసి దీంట్లో డేట్లతో కూడా చాలా మనం చెప్పాలి సార్. ఎందుకంటే 23 గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, 23వ తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద నిరుద్యోగులందరూ పూర్తి స్థాయి వ్యతిరేకతగా ఉన్నారు. ఆ రాసినటువంటి అభ్యర్థి, ఎందుకంటే రాత్రి దాకా ఎగ్జామ్ లేదని చెప్పి సడన్ గా పెట్టారు. తెలుగుదేశం సోషల్ మీడియాలో, జనసేన సోషల్ మీడియాలో విస్తృతంగా వాళ్ళ మీద దాడి జరిగింది. ఏది ప్రభుత్వం మీద వాళ్ళే దాడి చేశారు. ఏది ఇట్లాంటి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి, ఏది తెలుగుదేశానికి ఓటేసామని చెప్పిన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి దాని మీద మాట్లాడారు. ఇది 23వ తారీఖు. 24వ తారీఖు ఏదైతే మధ్యాహ్నం జీవీ రెడ్డి అనే ఫైబర్ నెట్ చైర్మన్ రాజీనామా చేశాడు. దాని మీద కూడా తెలుగుదేశం వాళ్ళు అతను ఎలా రాజీనామా మీరు చేస్తాడు, మీ వల్లే చేశాడు, అట్లాంటి అతను సిన్సియర్గా మన పార్టీలో పనిచేసినట్టు ఎందుకు చేస్తారని చెప్పి వ్యతిరేకత మధ్యాహ్నం నుంచి స్టార్ట్. రాత్రికి సడన్గా ఎఫ్ఐఆర్ కట్టించారు సార్. ఎందుకు? తెల్లారి అసెంబ్లీ జరిగింది 25. 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి అగ్రిమెంట్ రాసుకున్నా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు అన్న పవన్ కళ్ళల్లో ఆనందం కోసం తమ్ముడు లోకేష్ రెడ్ బుక్ను ఒకసారి ఉన్న పవన్ కళ్యాణ్కి ఇచ్చాడా, ఎవరి మీద పెట్టుకుంటావు కేసు పెట్టుకో అని. ఇచ్చినాక ఆయన ఆ పేజీలో ఏదైతే పోసాని కృష్ణమూర్తి గారి పేరు రాశారో, ఎందుకంటే మీరు అన్నటువంటి ఈ క్లియర్గా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఈ కేసు పెట్టారో, ఈ కేసు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ రైల్వే కోడూరు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే. అసలు వీళ్ళు చెప్తున్న సంబేపల్లి పోలీస్ స్టేషన్ రాయచోటి నియోజకవర్గం, పక్క నియోజకవర్గం. మరి పోలీసులు పక్క నియోజకవర్గంలో పోలీసులు వచ్చి ఎక్కడ రాయచోటి సార్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో కేసు నమోదైతే రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు వచ్చి వాళ్ళు కింద సంతకం పెట్టి పోసాని కృష్ణమూర్తి గారిని తీసుకొని వెళ్ళి 16 గంటల తర్వాత చూపించారు. 16 గంటల తర్వాత. ఈ 16 గంటల్లో అయితే మనం ఎక్కడి దాకా వెళ్ళి రావచ్చు, 2-3 రాష్ట్రాలు దాటి వెళ్ళి రావచ్చు. సో మరి 8 గంటలు, 6 నుంచి 8 గంటల్లో వెళ్ళేదాన్ని 16 గంటలు ఏం చేశారు? సో ఆయన అసలు కేసు అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ పొద్దున్నుంచి వీళ్ళ సోషల్ మీడియాలో పోసాని గారంటే ఎప్పుడు తిట్టారంట, తిట్టిన దాని మీద అరెస్ట్ చేశారంట. తిట్టినప్పుడు మనోభావాలు అప్పుడు ఇదండి, అప్పుడు వాళ్ళకి ఉండదు సార్. తెల్లారు ఆలోచించుకొని సంవత్సరాల తరబడి ఆలోచించారు మాట్లాడుంటే చాలా సందర్భాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని ఏదైతే పిల్లలని రకరకాలుగా మాట్లాడారో, నేను అసలు ఈ వీడియో వినిపించకూడదు అనుకున్నాను సార్, కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. కాబట్టి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు మాట్లాడినటువంటి వీడియో, ఆమె తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడింది. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సార్, నిజంగా మరి మేము కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే చూడండి సార్ ఒక్క సెకండ్. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ.
విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సారీ, ఎందుకంటే నిజంగా భారతమ్మ గారు విజయం గారు క్షమించాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కాబట్టి ఇట్లాంటి విన్నా కూడా అందుకే వినిపించింది, తెలియాలి కాబట్టి సార్ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసి చూడండి. ఇంకొకటి జగన్మోహన్ తర్వాత జనసేన అధికార ప్రతినిధి మొన్న ఒక్కసారి మనం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అంటే మనం జనసేన అధికార ప్రతినిధి రాయపాటి ఈ జనసేన వాళ్ళే కదా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. జనసేన వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఇది మాట్లాడినటువంటి ఇది డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఎవరైతే తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు, ప్రస్తుత హోంమంత్రి ఆమె. మరి మీ మీద మీరు కేసు ఎప్పుడు పెట్టించుకొని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల మీద వచ్చినప్పుడు ఇటువంటిది మాట్లాడి ఇదే పట్టాభి మాట్లాడినటువంటి దాన్ని ఇదే అయ్యన్న పాత్రుడు అయితే మహిళా హోంమంత్రి మీద మాట్లాడినటువంటిది, రోజా గారి మీద మాట్లాడినటువంటిది. అదేవిధంగా మీరు చూస్తే బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికి ఆ కామరాయల్ ఎవరైతే ఆ తిరుపతికి సంబంధించి దొండకాయ కామరాయలు రోజా గారి మీద మాట్లాడి ఆ కిరా కార్పి తిరుపతి ప్రసాదాన్ని ఉద్దేశించి జంతువుల కొవ్వు కాదు రోజా గారి కొవ్వు కలిపారని చెప్పి నీచమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఒక్క కేసు ఎక్కడ నమోదు చేశారా? నేను అడుగుతున్న పోలీసులను కూడా, అందరు పోలీసులు అంటల్లా, పోలీసులకు నిజంగా పౌరుషాలు మనోభావాలు ఉంటే దెమ్ భాష ఉపయోగించాడు మీ మీద ఎవరు? అచ్చెన్నాయుడు. దేనికి వచ్చారు మీరు? దెమ్ అని ఉపయోగిస్తే ఈరోజు మీరు అలాంటి వ్యక్తులు చెప్పినట్టుగా ఆ పార్టీ నాయకులు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఈరోజు వేధించి, ఎందుకంటే నిన్న కూడా సార్ నిన్న హైకోర్టు చెప్పిన తెల్లారి మళ్ళీ కేసు సార్. హైకోర్టు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించింది, ఏమని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్ట్ పై గౌరవంతో నియంత్రించుకుంటున్నామని ఘాటు వ్యాఖ్యలు చేసిన తెల్లారే తప్పుడు కేసు పెట్టి మీరు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారని అంటే డేట్లు తప్పు. కేసు ఎవరు పెట్టినప్పుడు నోటీసులు ఇస్తారు, మినిమం సెన్స్ ఉండాలి కదా మనకి. అదేమన్నా మర్డర్ కేసా? కాదండి, మర్డర్ కేసా? ఎప్పుడో అంటే నంది అవార్డుల మీద ఏదైతే వీళ్ళకి తెల్లారులు 8 సంవత్సరాలుగా తెల్లారులు నిద్రపోకుండా అసలు పొద్దున సాయంత్రం ఆ నాయకుడిని చూసా జనసేన చూస్తే ఆయన రైతు అంట, మాజీ సర్పంచ్ కూడా అతను రైతు. ఆయనేమో సినిమా అభిమానిగా అసలు ఇదంతా తట్టుకోలేక మరి ఇప్పుడు చెప్పాలి కదా బాలకృష్ణ గారు నాకు భారతరత్న కాలిగోటుతో సమానం అంటే మనోభావాలు దెబ్బతినలా. సైకిల్ అవార్డులు అని బండ్ల గణేష్ అంటే మనోభావాలు దెబ్బతినం. అప్పుడు ఎందుకు వీళ్ళు సైకిల్ పార్టీకి తొత్తులు కదా కాదు సార్. ఇప్పుడు నంది అవార్డులు సైకిల్ అవార్డ్స్ అంటే మనోభావాలు దెబ్బతినలా. అప్పుడు మనోభావాలు చాలా హాయిగా బ్రహ్మాండంగా ఊగిపోతున్నాయి లోపల అగౌరవపరుస్తూ మాట్లాడితే ఇంత దారుణమా సార్? ఖచ్చితంగా పోలీసు వారికి కూడా ఒకటి క్లియర్ గా చెప్తున్నాం, మీ మీద ఖచ్చితంగా ఎవరైతే అందరు పోలీసు వాళ్ళు అంటల్లా ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నాం, పోలీసు వాళ్ళల్లో నిజాయితీగా ఈరోజు ఏ పార్టీకి తొత్తులుగా పనిచేయని వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు కేసులు ఎవరైతే పెడుతున్నారో ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు వేసి న్యాయస్థానాల ముందు ఖచ్చితంగా నిలబెడతారు. నెక్స్ట్ మాధవ్ గారు లైన్ లో ఉన్నట్టున్నారు. ఎంతమంది వేస్తారు సార్? వీళ్ళు ఏంటంటే ఉన్నట్టున్నారు. ఇప్పటికే ఆయన మీద కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది, పోలీసులు వెళ్ళారని అంటున్నారు. నాదొక చిన్న డౌట్ ఉంది. త్రిపుణేని గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న డౌట్ ఉంది. నేను ఒకటి వినిపించిన తర్వాత త్రిపుణేని గారి దగ్గరికి వెళ్ళాను. నాకు కూడా నేను ఒక కేసు పెట్టాలనుకుంటున్నా. దీనికి ప్రజలు, పోలీసు వాళ్ళు, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి, పెట్టచ్చో పెట్టకూడదు. 1 minute సార్. అంటే కుల యొక్క భావనని ప్రజల్లోకి పెంపొందిస్తున్న ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎలక్షన్స్ కి ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయన వ్యాఖ్యలు అసెంబ్లీలో కూడా అలానే చేశారు. ఇప్పుడు ఇది ఈ రోజు ఏదైతే కేసు మనం మాట్లాడుకుంటున్నామో పోసాని గారి దాంట్లో అతను రాసింది కూడా కులాలని రెచ్చగొట్టే విధంగా అన్నారు. అవునా? అవును సార్. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు రెచ్చగొట్టిన కులాల మాటల్ని కూడా ఇప్పుడు నేను కేసు పెడితే ఆయన అలానే అరెస్ట్ చేస్తారా? నా క్వశ్చన్ డైరెక్ట్ గా ప్రజలకు మీ ద్వారా సాక్షి టీవీ మాధ్యమం ద్వారా ప్రజలకు ఒక క్వశ్చన్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకో క్వశ్చన్, అలానే పోలీసు వాళ్ళకు ఒక క్వశ్చన్. నేనే రేపు గానీ ఎల్లుండి గానీ కంప్లైంట్ రాసి పంపిస్తాను, చూద్దాం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. బాలగారు ఆ పని చేయమాకండి, మీ మీద కూడా కేసు పెడతారు. ఎందుకు ఎగ్జాంపుల్ జరిగింది. మా పార్టీ నాయకుడు అవుతు శ్రీధర్ రెడ్డి మీద కేసు పెట్టారు,
ఏది మనోభావాలు దెబ్బతిన్నాయంట తెలుగుదేశం వాళ్ళకి, ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నాడని ఓ 10 రోజులు జైల్లో పంపిస్తే యాక్టివ్గా ఉండని ఒక కేసు పెట్టారు. ఆ కేసు పెట్టినప్పుడు ఆయన మీద కేసు పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు రాగానే ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లీగల్ సెల్లో మనోహర్ రెడ్డి గారిని, ఏదైతే జనార్దన్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేశాడు. అన్న నా మీద ఇట్లా కేసు పెట్టారని వస్తుంది అని అంటే ఆయన ఫోను తీసుకున్నారు, అరెస్ట్ చేసేసి ఫోన్ తీసుకొని మనోహర్ రెడ్డి గారితో మాట్లాడాడు ఏదైతే రెడ్డి. సో మనోహర్ రెడ్డి గారు A2, జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడాడు ఆయన A3. ఏది లాయర్లు ఇప్పుడు ఒపీనియన్ మా పార్టీ నాయకుడు మా పార్టీ లీగల్ కేసులు పెట్టారు A2 A3గా. నేను స్ట్రైట్ గా సాక్షి టీవీతో వార్నింగ్ ఇస్తాను, నా మీద అలాంటి తప్పుడు కేసులు పెడితే నా లీగల్ ఫైట్ డబల్ ఉంటది, సింగిల్ కాదు. ఇప్పుడు ప్రస్తుతం చిన్నది చూస్తున్నారు, డబల్ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తా నేను. రియల్ వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపిస్తా. మొన్ననే చూసారు శాంపుల్ కిరణ్ రాయల్ విషయంలో వకీల్ సాబ్, రియల్ వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపించా. ఇంకోసారి నన్ను టచ్ చేస్తే ఈ భారతదేశానికి వకీల్ సాబ్ ఎలా ఉంటాడో చూపిస్తా. రైట్ 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 చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు, తిరుపతి నుంచి గారు, వెల్కమ్ అండి సార్. ఇది 2017లో పోసాని కృష్ణమురళి నంది అవార్డుని తిరస్కరిస్తూ చేసినటువంటి కామెంట్, అది ఇప్పటి అని అన్నారు. అది ఇప్పుడు ఒక వ్యక్తికి మనోభావం దెబ్బతిందంట. దానికి సంబంధించి ఆయన పైన కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. నిజానికి ఇండస్ట్రీ పైన ఆయన చేసిన కామెంటు మీరు అంటే ఇండస్ట్రీ వ్యక్తిగా చెప్పండి. రెండోది ఆయన పైన పెట్టినటువంటి కేసులు, ఇది దానికి దీనికి అసలు ఏమన్నా ఉందా, సంబంధం ఉందా? ఇలాంటి కేసులు పెడతారా అసలు అనేది? ఇప్పుడు ఆయన అన్నప్పుడు ఇండస్ట్రీ స్పందించింది, ఇండస్ట్రీ స్పందించాలి, ఈ తప్పు మాట, సినిమా అవార్డులు ఇది, మన అవార్డులు మనమే అవమానించుకుని మాట్లాడకూడదు అని ఇండస్ట్రీ స్పందించి నేను కూడా సైతం ఆ మాట నంది అవార్డులు జరిగినాయి, పక్షపాతంగా జరిగినాయి, వాళ్ళకి ఆ మాటలు వేరు, కులం పేరు తీసుకురావద్దు, మన సినిమా ఫీల్డ్ కులానికి సంబంధం లేదు, ఇక్కడ విజయమే కులం, సక్సెస్ ఎవడు ఉంటే వాడే, కానీ ఇండస్ట్రీ మాట్లాడొద్దని మాట్లాడడం, దాన్ని ఎవడికో రాజకీయంగా దానికి వచ్చిందని అనటం, ఇదంతా ఏంటంటే ఈశ్వర్ గారు ఇవాళ జరుగుతున్నది. వీళ్ళు ఒక మాట చెప్పుకుందాం, ఎస్ రెడ్ బుక్ నేను అధికారంలో రాగానే చించేస్తాం, ఈ రెడ్ బుక్లు అన్ని లిస్టులు ఉన్నాయి, అందరినీ తాట తీస్తాం పెడతాం అన్నారు. ఆ మాటకే కట్టుబడి ప్రజలకి మేము ప్రజల ముందు చెప్పాము, ఈ మాట కట్టుబడి అని చాలా చిత్తశుద్ధితోటి చాలా మాట ఇచ్చాం కనుక పట్టుబడి చేస్తున్నారు. ఓకే, మీరు ఇచ్చిన మాటగా కట్టుబడి చేస్తున్నారు. అది ఇదే మాట, ఈ చిత్తశుద్ధి, ఈ బాధ్యత, ఈ విధానము మీరు ఇచ్చిన హామీలు మేము చూపించండి. మీరు ఇచ్చిన హామీలు ప్రజలు మోసపోయామని బాధపడుతున్నారు, ప్రజలు మమ్మల్ని వంచన చేశారని అంటున్నారు. మేము ఎంతో మీరు ఇస్తున్నారు, మాకు అన్నీ అందుతున్నా కూడా ఇంకా ఏదో ఇస్తారని మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసాము, మేము మమ్మల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అని బాధపడుతుంది. వాటి మీద చూడండి, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని గవర్నర్ అది పశ్చాత్తంగా దీంట్లో మండలిలో ఒప్పుకున్నారు. కానీ అంత గట్టిగా వైఎస్ఆర్సీపీ మండలిలో ఉండి నిలదీయకపోతే ప్రజలు ఈ పేపర్లు చదువుకొని గవర్నర్ ప్రసంగాన్ని 1,60,000 కోట్ల అప్పులు వచ్చేసి పెట్టుబడి వస్తే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంట, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారట. ఇది అడిగితే నిలదీసి అడిగితే అన్నాము వస్తాయన్నాము. ఎంఓయూలు సార్ గతంలో చూసాం 2014 నుంచి 2047 ఇస్తారా 4 లక్షల ఉద్యోగాలు? అసలు ఎంఓయూ అనే దానికి పెట్టుబడులకి సంబంధం లేదు. ఎంఓయూ డావోస్లో మీరు వెళ్తే ఎవరైనా చాలా మంది వస్తారు, మేము పెడతా అని. అది ప్రాక్టికల్గా రియాలిటీకి వచ్చేటప్పటికి మీకేమవుతుంది, ఇప్పుడు అది కాదు, గతంలో 16,400 ఎకరాలు ఇచ్చారండి సింగపూర్ సిటీ అని ఎంఓయూ చేసుకుని. ఎక్కడొచ్చిందండి, ఎందుకు రాలా? 36 వాళ్ళు నీళ్ళకి అక్కడ సాయిల్ స్ట్రాంగ్ కాదు, అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టలేము, అవి పెట్టి ఇప్పుడు ఆ ఈశ్వర్ జైల్లో ఉన్నాడు, వీళ్ళ ఎంఓ సింగపూర్ జైల్లో ఉన్నాడు, అతని పేరు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు దీని మీద ఆలోచిస్తే ప్రజలు హర్షిస్తారు. ఇది ప్రజలు హర్షించేదో, ప్రజలకు సంబంధించిందో, ప్రజలు వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రజలు ఆహా అని భలే పనిచేస్తున్నారు. ఇది మనోభావాలు, ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతినడం ఏంటి? నిజానికి నేను ఒక్కసారి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు కూడా వినిపించాలి. భారతరత్న అనేది గౌరవంగా మనం ప్రతి సందర్భంలో ఎన్టీఆర్కి ఇవ్వాలని అంటున్నాం. మొన్న నేను ముత్యాల సుబ్బయ్య గారి ఇంటర్వ్యూ ఒకటి చూసా, సూపర్ స్టార్ కృష్ణకు కూడా ఇవ్వాలని అంటున్నారు. ఆయన వాళ్ళంతా అర్హులే కదా, అర్హులే కదా. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసినటువంటి సేవ ఎంత కృష్ణ గారు చేసిన కొత్త టాలెంట్ తీసుకొచ్చారు. కానీ ఇచ్చినప్పుడు భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు? అలాంటి భారతరత్నని ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినిపిస్తాను సార్, వినాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి. మరి మనోభావాలు ఇప్పుడు దెబ్బతింటాయా, దెబ్బతినవా?
అసలు మనోభావం దెబ్బతింటే మనసు ఒక ఉండేవాడికి మ్యూజిక్ మనసు ఒక స్టైల్ ఒక ఉంటుంది. స్టైల్ ఉంటుంది. కరెక్ట్. రెహమాన్ ఎవరో రెహమాన్ నాకు తెలియదు, నేను పట్టించుకోను. ఒక 10 ఏళ్ళకి ఒక హిట్ ఇస్తాడు, ఏదో ఆస్కార్ అవార్డు అవన్నీ. అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చొప్పుతో సమానం, ఆయన కాలి గోడుతో సమానం ఉన్నా చివరికి. ఇచ్చిన వాళ్ళకి గౌరవం, కానీ ఆయన గౌరవం ఏంటి, ఆయన గౌరవం ఏంటి? ఇవి మనోభావాలు దెబ్బతినవా? అదే మనోభావం పడికట్టు పదాలు ఉన్నాయి సార్ మన తెలుగులో కొన్ని. ఈ పడికట్టాలు పదాలు వాడేసేసి మనోభావాలు ఏంటి, మనోభావం దేనికి దెబ్బతింటుంది? మనోభావం ఎలాంటి విషయం దెబ్బతింటుంది? ఈ ఆయన అవార్డులు కులము అంటే కమ్మకులం అంటే అవార్డు మన దెబ్బతినేస్తా. ఒకవేళ అట్లా నిజంగా పెట్టాలంటే ఇండస్ట్రీ పెట్టాలి కదా, నిజానికి అప్పుడే జరుగుండాలి. ఇండస్ట్రీలో ఎవరో ఒకరు రావాలి, కులాల మధ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చులేపే విధంగా ఆయన మాట్లాడాలి, మందలించారు, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మరి అలా అయితే ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలేంటి? లడ్డు విషయంలో ఈ 2 మతాల మధ్య ఇదే ఇంకో మతంలో జరిగితే అంటే ఉత్తరాది దక్షిణాదికి ఆయన ఎన్ని మాటలు మాట్లాడారు, అది రెచ్చగొట్టినట్టు కాదా? అవి మనోభావాలు కాదు. ఇప్పుడు ఇదే పోసాని కృష్ణమూర్తి అంటున్నారు. పోసాని కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి ఇదే జనసేన సైడ్కి వెళ్ళి అమ్మ బూతులు తిట్టి రాళ్ళేసి ఈ పిల్లలు నీకే పుట్టారా అని అవమానకరంగా మాట అది కాదు. చెయ్యండి, చేస్తే మీరు అరెస్ట్ చేస్తాం, ఇలా మాట్లాడే వాళ్ళు అందరినీ చేస్తే మీరు మిగతా ఇక్కడ మళ్ళీ మీ అని చూస్తాంలో మీరు రాజకీయ కక్ష సాధించే కాక ఇంకేమిటిది? ఇంక మీరు ప్రజలను ఎన్నుకున్నది, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ కూటమి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళు ఈ రెడ్డు బుక్కలు చూసి కాదు, ఇంకోటి కాదు, మీరు చూపించిన ఆశకి భ్రమలో పడి, మీరు చూపించిన ఆశకి అదిస్తామని భ్రమలో పడి ఏదో వచ్చేస్తుందని పాపం భ్రమలో పడ్డారు. జనాన్ని మనము నిందించడం కాదు, వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఇస్తామంటే ఆశపడ్డారు. అది ఇవ్వకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. ఇవాళ అది చేయట్లేదు మీరు, అది చేయండి, దాని మీద చిత్తశుద్ధి చూపించండి, దాని మీద క్రమశిక్షణ చెప్పండి, దాని మీద మాట్లాడండి. ఏంటి ఊరి పిల్ల వేషాలు తప్పితే నేనేమన్నా ఎక్స్పెక్ట్ చేశానంటే ఈశ్వర్ గారు, ఈ దేశమంతా జరుగుతుంది ఇలాంటి అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పట్టాలు వేధించడం పోలీసు దేశమంతా బీహార్లో జరుగుతుంది, బెంగాల్లో జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది, అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. వీళ్ళు మినహాయింపు కాదు, అదే రాష్ట్రాల్లో వీళ్ళు చేస్తారు. కానీ 40 ఏళ్ళ అనుభవం ఉన్నవాడు కదా చంద్రబాబు, పెద్ద వయసు వచ్చింది కదా, ఈ వయసులో ఇలాంటి ఆనవాయితీ మనం అలవాటు చేయొద్దు, గతంలో జరిగినా సరే మనం పట్టించుకోవద్దు, మనం పాలన ప్రజలకు మనం ఇచ్చిన మాట కోసం చేద్దాం, మీరు ఆగండి, ఇలాంటి పనులు చేయకండి అని అంటాడేమో. ఆయన అనుభవం మీద, ఆయన సీనియారిటీ మీద అలా అంటాడేమో అని చూస్తే ఆయన ఆజ్యం పోస్తున్నట్టుంది. ఇక్కడ ఆయన ఆజ్యం పోస్తున్నట్టు ఇది చాలా బాధపడాల్సిన. ఒకవేళ ఆయన కొంత పరిధి దాటి ఇండస్ట్రీ గురించి ఏమైనా మాట్లాడుండొచ్చు, నేను ఓపెన్ గానే మాట్లాడితే ఏదైనా ఓకే, కమ్మ వాళ్ళ పెత్తనం పెరిగిపోయిందని, అంత జూరీలో వాళ్ళని అవార్డు అంతా కమ్మ వాళ్ళకి పోతుందని అంటే మనోభావం దెబ్బతినింది. ఆయన కూడా అదే సామాజిక వర్గం కదా, ఆయన అరెస్ట్ చేస్తే ఇప్పుడు కమ్మ వాళ్ళ మనోభావం దెబ్బతిందా? ఎక్కడ పోయింది మనోభావం కమ్మ వాళ్ళది? ఇప్పుడు కమ్మ వాళ్ళ మనోభావం దెబ్బతిల్లి, అక్కడ కమ్మ వాళ్ళ మనోభావం అనే పాయింట్ ఆయన అన్నాడు, అందరూ మందలించారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే మా మనోభావం కమ్మల బాధ కలగదా? కమ్మల ఎక్కడైనా కానీ ఏ కులమైనా సరే ఆయన సొంత కులం గురించి ఆయన మాట్లాడారు, తన సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడారు. ఎవరైనా సరే చెప్పేది ఏంటి, అసలు కుల సమాజం ఉండకూడదు, పెత్తనం ఉండకూడదు, కులాల పెత్తనం ఉండకూడదు, అగ్రవర్ణ పెత్తనం ఉండకూడదు, అదే కదా అందరూ కోరుకునేది. ఒకవేళ ఆయన కోరుకునేది ఆ సామాజిక వర్గానికి ఇబ్బందిగా మాట్లాడితే ఓకే, ఆయన ఆ రోజే అందరూ మీలాంటి వాళ్ళు ఖండించారు, కరెక్ట్ కాదని చెప్పారు. మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అదే సామాజిక వర్గానికి ఇప్పుడు మనోభావం దెబ్బతినదా? తెలియదు. అదే చెప్తాం, విచక్షణ లేదు, వీళ్ళకి ఒక విజ్ఞత లేదు, విచక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. అంటే ప్రజలను డైవర్షన్ చేయడానికి టోటల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మేము మోసపోయాము, మేము ఏదో వీళ్ళు మమ్మల్ని వంచన చేశారు, వీళ్ళు మమ్మల్ని మా ఆశలు అడియాసలు చేశారు, మమ్మల్ని మోసం. కానీ ప్రజలు ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలతోటి వీళ్ళని ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ గ్రామానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడుగుతున్నారండి. దీని నుంచి డైవర్ట్ చేయాలి, ప్రజల ఆలోచనలు, ప్రజల్ని ఆవేశాన్ని ఆవేదనని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం ఇది ఒక తర్వాత ఒకటి ఇలా పెట్టుకున్నారు. ఇప్పుడు లిస్ట్ ఏదో ఉందట, నెక్స్ట్ ఇంకోహళ్ళు లిస్ట్ ఉంటా ఉంటుంది వీళ్ళకి. అదే పని ఇప్పుడు అదే డౌట్ ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని ఉన్నారు అంటున్నారు, అది పేపర్లో రాశారు. ఇంకోటి మన ఫంక్షన్ లో గుంటూరు దీంట్లో వ్యవసాయ దీని దగ్గరికి ఈయన వెళ్ళా పేరు నాని
ఆయన పైన కూడా కేసు పెట్టేశారు. Right. అంటే ఒక మోటో కనబడుతుంది, Yes. ఒక వాళ్ళ విధానం point కనబడుతుంది. చెప్పారు. అది రైట్. ఒకసారి బాలా గారు, ఈ కేసు పెట్టినప్పుడు ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఆ వీడియో తను చూశానని, అంటే ఆ వీడియో ఫార్వర్డ్ అవుతోంది, చాలామంది షేర్ చేస్తున్నారని తన మనోభావం దెబ్బతింది అని అన్నారు. ఆయన మనోభావం దెబ్బతింటే ఎప్పుడు 2017 నాటి అంశానికి సంబంధించి మనోభావం దెబ్బతింటే ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, తిరుగుతోందని కంప్లైంట్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తే ఈ వీడియోలు ఫార్వర్డ్ అవ్వడం ఆగిపోతాయా? మనోభావాలు దెబ్బతినడం కంటిన్యూ కాదా? పోలీసులు ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య ఏంటి? అవి ఫార్వర్డ్ కాకుండా, నిజంగా మనోభావం దెబ్బతినేటటువంటి వీడియో అయితే అవి ఫార్వర్డ్ కాకుండా, షేర్ కాకుండా వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన్ని అరెస్ట్ చేస్తే అవి ఆగిపోతాయి అక్కడ? పోలీసులు అయితే సార్ చేయాల్సిన పని ఏంటి? మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్టేనండి. ఈయనని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే వీడియో కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ లో ట్రోల్ అయ్యే వీడియో కావచ్చు, మీడియాలో ట్రోల్ అయ్యే వీడియో కావచ్చు, ఏది ఆగదు. ఎప్పుడు ఆగుతుంది? క్రైమ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ప్రివెన్షన్ సార్. పోలీస్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే ప్రివెంట్ చేయాలి, అవునా? ఇప్పుడు అరెస్ట్ చేసి మనకి ఎన్ని రోజులు అవుతుంది? 26వ తేదీ అరెస్ట్ చేశారు, వాళ్ళకు క్రైమ్ కట్టింది 24వ తేదీ కదా. ఓకే, 24వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు ప్రివెన్షన్ కి వీళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది రేపు మా కోర్టులో తెలుస్తుంది. అసలు వీళ్ళు వాళ్ళకి లెటర్ రాశారా, డిలీట్ చేయించారా లేదా అనేది మన కోర్టులో తెలుస్తుంది. వీళ్ళు చిత్తశుద్ధి ఏందండి. ఇంకో విషయం సార్, ప్రజలందరూ గమనించండి, పోలీస్ వాళ్ళు గమనించండి, గవర్నమెంట్ గమనించండి, ఇంటలెక్చువల్స్ గమనించండి, అలానే ప్యానల్ ఉన్న అందరూ కూడా గమనించండి, సాక్షి టీవీ ప్రజలు కూడా గమనించండి, తెలుగు వాళ్ళు కూడా గమనించండి. మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి. దట్ ఈస్ అ ప్రైమా ఫేసీ డాక్యుమెంట్. ప్రైమా ఫేసీ అంటే అది ఎక్కడ లేదు వైట్ కదా. పేపర్ లో అంటే నాకు నచ్చినట్టు కంప్లైంట్ రాసి ఇవ్వడం కాదు. నేను అక్కడికే వస్తున్నాను సార్. దానికి కూడా ఒక అనాలజీ చెప్తాను. దీంట్లో లీగల్ లో 2 ఇంజరీస్ ఉంటాయి సార్, ఫిజికల్ ఇంజరీ, మెంటల్ ఇంజరీ. yes, ఫిజికల్ ఇంజరీ అంటే డాక్టర్ సర్టిఫై చేస్తాడు సార్, అవును. ఓన్ సర్టిఫికెట్ ఇస్తాడు, ఎమ్మెల్సీ ఉంటుంది, Hmm. దాన్ని డాక్టర్ సర్టిఫై చేసిస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసీ డాక్యుమెంట్. లేదు అంటే దెబ్బలు కనిపిస్తే దెబ్బలు చూసామని చెప్పి ప్రైమా ఫేసీగా మనం రాస్తాం. కానీ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను అంటే సార్ దానికి పెద్ద ప్రొసీజర్ ఉంది. Hmm. దానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో, అమెరికన్ స్టాండర్డ్స్ లో సైకాలజిస్టులు ఎవరైతే రిజిస్టర్ ప్రాక్టీషనర్ ఉంటారో Yes. ఆ సైకాలజిస్ట్ ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. Right. తీసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గర మెడికేషన్ వెళ్తున్నామని ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. Right. ఇన్ని అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ లో అండర్ గోయింగ్ వెళ్ళేటప్పుడు Yes. వీళ్ళు డైరెక్ట్ గా ఇవ్వడానికి ఉండదండి. మళ్ళీ ముద్ద ఎవరైతే Right, sir. విక్టిమ్ ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే మెంటల్ డిస్టర్బ్డ్ కదా. రైట్. వాళ్ళ తరపున బంధువులు ఎవరైనా ఉంటే ఇది చూసి మా వాళ్ళు ఇబ్బంది పడ్డారని చెప్పి వాళ్ళు ఇవ్వడానికి ఉంటుంది తప్ప వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వడానికి ఇతనికి ఇతనే ఉంటుంది. కాదు, ఇవ్వడానికి ఇక్కడ లేదు. ఒక ఎందుకు? విషయం మీరు లాయర్ గా Mental ఒక మాట disturb చెప్పండి, ఒక నిమిషం లాయర్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను వింటున్నది ఏదో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. అవును. ఈ దీని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టచ్చా? పెట్టకూడదు, అవి ముందే మాట్లాడాను అసలు సార్. non Liberal bailable section sections కింద పెట్టారు. పెట్టడానికి లేదండి. అస్సలు పెట్టడానికే వీలు లేదు. పెట్టదు, సార్, ఎట్లా కోర్టు పెట్టారు? లేదు. కోర్టు కూడా AP మన హైకోర్టు- హైకోర్టు కూడా చెప్పింది 311 బిఎన్ఎస్ కింద AP పెట్టడానికి లేదు. హైకోర్టు, ఆల్రెడీ కేరళ 10 సంవత్సరాలు హైకోర్టు, ఛార్జ్ షీట్ అన్న పడి 311 ఉండాలి, అది కూడా ఓపెన్. న్యాయస్థానం సమతో ఛార్జ్ షీట్ పడి ఉండాలని చెప్పి Right. కోర్టు కూడా చెప్పింది. రేపు బడ్జెట్ ఉంది, ఈ లోపు ఇంకో సార్, అరెస్ట్ ఒక్క మాట అయితే చెప్తాను మొత్తం సార్. డైవర్ట్ కావడానికి ఒక్క మాట ఇది అయితే నేను చెప్తాను. కన్క్లూజన్ ఒక్క మాట అయితే నేను కన్క్లూజన్ రేపు చేస్తాను సార్. బడ్జెట్ ఉంది, దాని మీద ఒక్క discussion మాట. చేస్తాం. అది డైవర్ట్ చేయడానికి ఈ Conclusion. డ్రామా. సార్, ఒక మాట. తెలుగుదేశం పార్టీతో ఎవరైతే కమ్మవారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కమ్మవారు ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని బహిరంగ హెచ్చరిక చేశాడు ఇవాళ లోకేష్. అంతకుముందు చూడండి, అంతకుముందు ఏదైతే తలసల రఘురామ్ గారి మీద మర్డర్ కేసు పెట్టారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అని చెప్తే నిన్న సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. మళ్ళీ జగన్ గారితో ఉన్నాడని చెప్పి మన మిర్చియాడి మీద ఒక కేసు పెట్టారు. 3 కేసులు దానికి సంబంధించి మర్డర్ కేసు. 2 మొన్న వల్లభనేని వంశీ, ఇప్పుడు కొడాల నాని గారి మీద కమౌండ్ ఇక్కడ ఉన్నా మీరు కూడా ఉన్నారు సార్ తర్వాత లిస్ట్ అది. కానీ కాదు సార్, ఇప్పుడు పోసాని గారు రేపు త్రిపుర చిట్టుబాబు గారు కూడా అవచ్చు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారు కాబట్టి వ్యతిరేకించే వాళ్ళందరికీ జగన్ గారికి సపోర్టర్సే కదా. చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు, జరుగుతున్న తప్పుల్ని అదే సార్, లోకేష్ కమ్మవారికి బహిరంగ హెచ్చరిక జారీ చేశాడు. మీరు ఉంటే తెలుగుదేశంలో ఉండాలి, వేరే పార్టీలో ఉంటే మీకు తోలు తీసి మిమ్మల్ని ఓచలు లెక్క పెట్టిస్తాను బహిరంగ హెచ్చరిక చేశాడు. జాగ్రత్తగా ఉండాల్సిందే చిట్టి గారు కూడా. రైట్, థ్యాంక్ యూ సార్. త్రిపురనేని చిట్టి గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.